ఎకానమీ బుక్స్ తీసుకుని మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పూర్తిగా బ్లాంక్ అన్నమాట. ఎందుకంటే ఏ సిలబస్ ని చూసుకున్నా ఏ బుక్ లోనూ ఆన్సర్ ఉండట్లేదు. సిలబస్ లో ఉన్న ప్రతి లైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్. సో ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి డెఫినేషన్ రాసుకున్నాను. ఇన్ఫ్లేషన్ టైప్స్ ఉంటాయి, సో ఆ టైప్స్ రాసుకున్నాం. ప్రతి టైప్ కి ఒక ఎగ్జాంపుల్. వీటితో పాటు ఎందుకు ఇన్ఫ్లేషన్ వస్తుంది, రీజన్స్. ఇన్ఫ్లేషన్ ని తగ్గించాలంటే ఏం చేయాలి, సొల్యూషన్స్. దీనికి గవర్నమెంట్ ఏం చేసింది, లైక్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఏమైనా చేసిందా, ఆ స్టెప్స్ రాసుకుంటాం విత్ ఎగ్జాంపుల్స్. ఇదే టైప్ లో నేను ఏపీఎస్సి రాస్తున్నాను కాబట్టి ఏపీలో ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా. సో ఇలా ప్రతి క్వశ్చన్ కి ఇలా ఆన్సర్ రాసుకున్నాను అనమాట. ఇండియన్ ఓరియంటేషన్ లో చూస్తూ ప్లస్ ఏపీ ఓరియంటేషన్ కూడా. సో ఎకానమీ అంత ప్రాబ్లం అనిపించలేదు వన్స్ ఎలా రాయాలి అని కొంచెం అర్థమైన తర్వాత. బట్ బడ్జెట్, సర్వే ఇవి రెండు భగవద్గీత మనకు. ఖచ్చితంగా ఏపీ బడ్జెట్ సర్వే ప్లస్ ఇండియా బడ్జెట్ సర్వే ఖచ్చితంగా చదవాల్సిందే. ప్రీవియస్ ఇయర్ బడ్జెట్, ప్రెసెంట్ ఇయర్ బడ్జెట్ చదివితే ఇంకా మంచిది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి మనకు ఏం వేరియేషన్స్ వచ్చింది, ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, ఎందుకు డిక్రీజ్ అయింది, సో ఇవన్నీ మనం చూస్తాం. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇయర్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఇలా ఉంది అనే ఒక పర్సెంటేజ్ రాసే బదులు లాస్ట్ ఇయర్ ఇలా ఉండింది, గవర్నమెంట్ ఈ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఇయర్ ఇలా తగ్గింది, ఇంకా కొన్ని స్టెప్స్ మీరు సజెస్ట్ చేస్తూ అవి తీసుకుంటే ఇంకా తగ్గించవచ్చు. లైక్ సింగిల్ డిజిట్ తీసుకురావచ్చు, లేదా ఐఎంఎఫ్ ఇలా చెప్పింది, వరల్డ్ బ్యాంక్ ఇలా చెప్పింది, ఇలాంటివి ఏమైనా స్టేట్మెంట్స్ కోట్ చేస్తే బెస్ట్ ఉంటది. నేనైతే ఇవన్నీ చేశాను. స్కీమ్స్ చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఏమి ఇప్పుడు వచ్చినా నిరుద్యోగం కనిపించిందంటే చాలు, ఓకే దీంట్లో మళ్ళీ మనం చాలా టైప్స్ మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ గా చదువుతుంటాం. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, రకరకాలుగా.